మన డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టిండు. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4000 ఇస్తాం, ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వాయ్, 24 డిసెంబర్ వాయ్, ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీకినాయి రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయానేది. ముసలోళ్ళను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను దగా. ఇక ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఉన్నా, యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చారు. ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. ఈ దేశానికే ఆదర్శం, ఇండియాలో ఎవరు తేలేదు. క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు, దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు, అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకు వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి బట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో. 20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి. బట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు? 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ది అవుతుంది? మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా? సరే, కమిషన్లు ఆ గోలు వదిలిపెట్టు, అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా? మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మదిరేలా, మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా? దళిత బంధు పథకం ఉన్నదా, రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చిండు. 90% సబ్సిడీ, 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము. ఎస్సీ కార్పొరేషన్ బంధు, దళిత బంధు, ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదలగాక పిల్లలు దవాఖాన్ల పాలు. ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే. ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈరోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బాధతో చెప్తున్న బట్టి గారు. బీసీలకు అన్యాయం. అరే, ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టిండ్రు, అది బంద్ అయిపోయింది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, ఈ సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లు పెట్టా అంటివి, 42% రిజర్వేషన్ అంటివి. 42% దేవుడు కానీ ఉన్న 24% ఊడగొట్టినావు కదా. 17%కే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్ ప్లాన్ పత్తా లేదు. కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్ట దాఖలైపోయింది. माइनॉरिटी भाइयों को 5,000 करोड़ बजट देते बोले, 5,000 नहीं 1,000 भी नहीं दे रहा. युवा जवान लोगों को रोजगारी के लिए 1,000 करोड़ देते बोला, वो भी ₹1 नहीं दिया. इमाम मौसम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी ₹1 नहीं दिया. कुछ नहीं दिया. बार बार पीआरएस पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जुबली हिल्स के इलेक्शन के वजह से आप अजहरुद्दीन को मिनिस्टर दिए, वो भी नहीं दे रहा था. तू 2 साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया. एससी को डोका, माइनॉरिटी को डोका, बीसी को डोका, एसटी को डोका, सबको डोका दिए रेवंत रेड्डी सरकार. शादी मुबारक में 1 तोला सोना देते बोले, 1,60,000 देते बोले, वो चेक भी नहीं मिल रहा.
अब बच्ची पैदा होने के बाद चेक मिल रहा आजकल ఆటో డ్రైవర్లకు 179 మంది చనిపోయినరు 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఇవాళ ఈ రోజుకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా సహాయం అందించక జీవితాలు ఆగమై రోడ్డు మీద పడి 179 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికైనా ఆటో కార్మికులకు 12,000 చెల్లించండి చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ఉద్యోగుల మీద పగబట్టిండు మాట్లాడితే మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారట ఉద్యోగులను ఉద్యోగులకు పార్టీ ఉండదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పనిచేస్తారు ఉపాధ్యాయ ఉద్యోగులను ఇవాళ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పీఆర్సీ ఊసే లేదు మేనిఫెస్టోలోనేమో బీఆర్ఎస్ కంటే బాగా ఇస్తామన్నారు 73% ఇచ్చింది బీఆర్ఎస్ నువ్వు ఒక్కటి కూడా ఇవ్వలే కదా పీఆర్సీ లేదు డిఏ లేవు సరెండర్ లీవ్ పైసలు రావు జీపీఎఫ్ పైసలు రావు పాత బకాయిలు ఇయ్యవు చివరికి ఉద్యోగులు కూడా రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఉద్యోగులు సెక్రటరేట్ చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది కమిషన్లు ఎవరికి ఇస్తే బిల్లు వస్తుంది అని కమిషన్లు ఇచ్చి బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి ఉద్యోగులకు తెచ్చిండు రేవంత్ రెడ్డి ఇవాళ 27 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనైపోయి అనారోగ్యం పాలైతే డబ్బులు లేక ఈరోజు చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది చివరికి ఐఏఎస్లు కూడా బలి తీసుకున్నారు మీరు ఒక రిజ్వీ లాంటి ఒక ఉన్నతాధికారి మంత్రికి ముఖ్యమంత్రికి ఉన్న మధ్య భేదాభిప్రాయాలు పంపకాల్లో తేడా టెండర్లలో తేడా వస్తే చివరికి ఒక హానెస్ట్ ఆఫీసర్ రిజ్వీ లాంటి ఒక మంచి అధికారి సర్వీస్ నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చింది ఇది రాష్ట్రానికి నష్టం కదా ఒక మంచి అధికారిని రాష్ట్రం కోల్పోయింది కదా అనుభవజ్ఞుడైనటువంటి ఒక వెరీ గుడ్ ఆఫీసర్ మీ అవినీతికి మీ పంచాయతీలకు మీ టెండర్లు మీ కాంట్రాక్టర్లకు చివరికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా బలి తీసుకున్నారు మీరు అరే హోంగార్డులను కూడా మోసం చేస్తుంది జర్నలిస్టులను మోసం చేస్తుంది 2 సంవత్సరాల్లో జర్నలిస్టులకు మీరు చేసింది ఒక్కటి చెప్పండి కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్లో పోయి కూర్చుంటుండు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేం భవనం మన మీడియా అకాడమీ అద్భుతమైన భవన్ కేసీఆర్ గారు కట్టిస్తే అలా పోయి కూర్చున్నాడు అబ్బాయి ఎంత మంచి కట్టిండు అన్నాడట ఆఫ్ ద రికార్డులో కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 100 కోట్లు ఏదైతే జర్నలిస్ట్ ఫండ్ ఉందో గా పైసల నుంచే ఇప్పుడు ఏదైనా జర్నలిస్టులకు జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కనీసం అక్రిడేషన్ కార్డు ఇవ్వలే 2 ఏళ్ళ సిగ్గులేదు బాధపడాలి ఒక్క అక్రిడేషన్ కార్డు ఇచ్చినావా 2 ఏళ్ళలో నీ గవర్నమెంట్లో ₹1 జర్నలిస్టులకు ఇచ్చినావా ఒక్క ప్లాట్ ఇచ్చినావా జర్నలిస్టుల సంక్షేమం ఉల్టా ఇంకా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కేసులు జర్నలిస్టుల మీద అరెస్టులు ఇది కదా నువ్వు చేసింది సాగునీటి రంగం గుండు సున్నా మాట్లాడితే కేసీఆర్ గారిను నన్ను మా పార్టీ నాయకులను తిడతాడు నువ్వు చేసింది ఏందా సాగునీటి రంగంలో ఒక్కటి చెప్పు నాకు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి ఏడాదికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు 2 ఏళ్ళు అయింది మరి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఎక్కడిచ్చిందో చెప్తారా 13 లక్షల ఎకరాలకు 2 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి దగ్గర తట్టేడు మట్టి తీయాలి 80% పూర్తి చేసిన పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టినరు అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే దేవాదులు ఏ బేసిన్లో ఉంటుంది బేసిక్స్ తెలియదు నాకు దేవాదుల రివ్యూలో దేవాదులు ఏ బేసిన్లు ఉంటుంది అని అడుగుతాడు ముఖ్యమంత్రి అది ఇంకా లైవ్ టెలికాస్ట్ టీవీలలో ఆందానికి